రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో చట్టసభల్లో వికలాంగులకు రాజ్యాధికారం సాధించేంత వరకు బీవీహెచ్పీఎస్ తన ఉద్యమాన్ని కొనసాగిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్ది రాజేష్ అన్నారు. గ్రామంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు అధ్యక్షత నిర్వహించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. వెనుకబడిన కులాల తరగతుల అభివృద్ధి సంక్షేమం కోసం రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన చూపిన స్ఫూర్తితోనే ఏండ్ల తరబడి రాజ్యాధికారానికి దూరమై సకలాంగులు పాలకుల చేత వంచబడితే దుర్భర జీవితాలను గడుపుతున్న వికలాంగుల సమాజం రాజ్యాధికారం సాధించే దిశగా ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ కల్పించినప్పుడే సకలాంగుల రాజకీయ నాయకులు అంబేద్కర్కు నిజమైన నివాళి అర్పించిన రోజన్నారు. అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరును మార్చుకుని రాష్ట్రంలో వికలాంగుల సమాజంపై ప్రదర్శిస్తున్న వివక్షను విడనాడి అసెంబ్లీ ఎన్నికల సమయం వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రత్యేక శాఖగా గుర్తించి ప్రత్యేక అధికారులను నియమించి పెన్షన్ 6,000కు పెంచి రాష్ట్రంలో వికలాంగులకు బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసి ఆర్టీసీలో వికలాంగులను ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. జయంతి వేడుకల కార్యక్రమంలో సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి, గోగుల రామ, సంఘం జిల్లా యువజన నాయకులు గుంటే శివకుమార్, సంఘం మండల నాయకులు ఆరూరి బాబు, తురపాటి చిన్న వెంకన్న, తురపాటి పెద్ద వెంకన్న, మహిళా నాయకురాలు జక్కల నరసమ్మ, గోగుల కలమ్మ, బీరెల్లి కలమ్మ, శ్రీరాములు లింగయ్య, మద్దెల గోపయ్య, శ్రీరాములు నాగలక్ష్మి పాల్గొన్నారు. శుభాకాంక్షలు సంఘం నేతలందరికీ కూడా తెలియజేస్తూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకోలేనా వికలాంగుల సమాజానికి అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే మీ పార్టీ హామీ ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి గారు వికలాంగుల సమాజం పట్ల తనకున్నటువంటి వైఖరిని ఏదైతే వివక్ష ప్రదర్శిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఈ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకోలేనా. ఎందుకంటే అంబేద్కర్ గారు ఆ రోజు వెనుకబడినటువంటి కులాల కోసం తరగతుల కోసం ఒక రిజర్వేషన్ తీసుకున్నటువంటి ఒక గొప్ప మహానుభావుడు. ఆ మహానుభావుడు జయంతి రోజైనా మీరే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది మేము అధికారంలోకి వస్తే వికలాంగుల పింఛన్లు 6,000 చేస్తామని, ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మీ ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో మీరే పొందుపరిచారు. ఇవాళ వికలాంగుల సమాజానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 15 నెలల పరిపాలన పూర్తయింది. ఇంతవరకు కూడా వికలాంగులకు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టినటువంటి హామీల్లో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇలా వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తున్నటువంటి ధోరణి మార్చుకోమని చెప్తున్నాను. ఈ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకునేనా, ఈ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకునేనా రాష్ట్ర ముఖ్యమంత్రి వికలాంగుల సమాజం పట్ల చూపుతున్నటువంటి వివక్షను విడనాడి ఇప్పటికైనా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి తక్షణమే వికలాంగులందరికీ కూడా పెన్షన్ 6,000 రూపాయలు ఇవ్వాలి. ముఖ్యంగా రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా తెలంగాణ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి ఖచ్చితంగా చట్టం చేసి వికలాంగులకు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఈ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి అంబేద్కర్ గారు చూపినటువంటి బాటలో ఇలా నడవాలి, అంబేద్కర్ గారికి మీరు నివాళులు అర్పిస్తున్నామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజంగా అట్టడుగునున్నటువంటి సామాజిక వర్గం వికలాంగుల సామాజిక వర్గం ఏళ్ల తరబడి దేశానికి స్వతంత్రం వచ్చిన కాంచి కూడా రాజ్యాధికారానికి దూరమైనటువంటి సామాజిక వర్గం వికలాంగుల సామాజిక వర్గం. వికలాంగులకు చట్టసభలలో రాజ్యాధికారం కల్పించిన రోజే అంబేద్కర్ గారికి నిజమైనటువంటి నివాళని ముఖ్యమంత్రి గాని ఇప్పుడు ఉన్నటువంటి సకలాంగుల ప్రజాప్రతినిధులు గాని మరి ఇచ్చినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించే విధంగా వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి ఈ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని మా భారత వికలాంగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు గారు, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి బలోపేతం కోసం కృషి చేస్తున్నటువంటి గౌరవ మా జిల్లా అధ్యక్షులైనటువంటి గోగుల శేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా యువజన నాయకులైనటువంటి గుంటి శివకుమార్ గారికి, మహిళా నాయకత్వానికి అందరికీ కూడా రాష్ట్ర కమిటీ పక్షాన మళ్ళొకసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే మన హక్కుల సాధన కోసం మనం కంకణబద్దులు అవుదాం. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే మనం రాజ్యాధికారంలో మన వాటా తెచ్చుకునేందుకు మనందరం కూడా సంఘటితం కావాలని చెప్పేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ సాధిస్తాం 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 కల్పించాలి చట్టసభలలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్, కల్పించాలి చట్టసభలలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్, కల్పించాలి చట్టసభలలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత.